ఇది నా అందమైన ప్రపంచం. టెర్రస్ మీదకి వెళ్ళగానే ఐ క్యాచీగా కనిపించే ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని వీడియో తీయకుండా ఉండలేకపోయాను. సో మీకు కూడా చూపించేస్తాను రండి. మా ఈ చిన్న గార్డెన్లో ఫ్లవర్సే కాదు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. జామ పండ్లో 2 వెరైటీలు అండ్ స్టార్ ఫ్రూట్, సీతాఫలం, మల్బరీ, ఇక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఉంది కానీ ఇంకా ఇంతవరకు అయితే పండ్లు రాలేదు. రీసెంట్గా ఫ్యాషన్ ఫ్రూట్ కూడా వేశాను. అయితే ప్రజెంట్ అంజూర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా సోంపు, పుదీనా, చుక్కకూర, శంకుపూలు, ఇంకా కొన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. దాంతోపాటు క్రోటన్స్, తోటకూరలో 2 రకాలు ఉన్నాయి. అంజూర్ మొక్కని 3-4 టైమ్స్ నర్సరీ నుంచి తీసుకొచ్చాము. ఎప్పుడు కూడా చెట్టు అయితే పెరుగుతుంది కానీ కాయలు రాలేదు. ఫస్ట్ టైం కాయలు కూడా చూస్తున్నాం. ఇండోర్లో చాలా ప్లెజెంట్గా కనిపించే జిజీ ప్లాంట్ చూసారు కదా, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో ఈ మొక్కను చూస్తుంటే. ఇక్కడ చూపించేది మెయిన్ డోర్ ముందు నేను పెట్టుకున్న మొక్కలు. అండ్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్, మార్బుల్ ఫినిషింగ్తో ఉంటుంది, వెరిగేటెడ్ వెరైటీ అనమాట. ఇక మెయిన్ డోర్కి ఎదురుగా అందమైన గణేష స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ ఉర్లీలో నేను యూస్ చేసిన ఫ్లవర్స్ వచ్చేసి పూజకి వాడిన ఫ్లవర్స్. దేవుడికి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే తీస్తాం కదా, వాటిని ఇలా ఉర్లీలో డెకరేషన్ చేస్తాను. దేవుడికి పెట్టినప్పుడు నెక్స్ట్ డేకి వాలిపోతాయి, కానీ నీళ్ళలో పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా ఫ్రెష్గా వచ్చేసాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా జిజే ప్లాంట్ చూపిస్తున్నాను. దీని గురించి లాస్ట్ వీడియోస్లో కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేసి. దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. 15 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తాను. అలానే ఈ ఆకుల మీద పడిన దుమ్ముని ఎప్సమ్ సాల్ట్ వాటర్తో క్లాత్తో క్లీన్ చేస్తానన్నమాట. సో అందుకే ఇంత హెల్తీగా కనిపిస్తాయి. చూసారు కదా ఎంత షైనీగా ఉన్నాయో. సో మొత్తానికి ఇది నా మొక్కల ప్రపంచం. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి.